హాయ్ అండి. కైలాస్ గౌరీనోము గురించి డీటెయిల్స్ అని చెప్తున్నాను నేను. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు రోజా ఇంట్లో ముచ్చట్లు. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నామండి. ఏంటి గాజులు బ్లౌజ్ పీసులు ముందరేసుకుని ఏం చేస్తున్నామా అనుకుంటున్నారా? కైలాస్ గౌరీనోముకి ఇవన్నీ ప్రిపేర్ చేస్తున్నామండి. ఒక కవర్లోను బ్యాంగిల్స్, పండు, బ్లౌజ్ పీసు అన్నీ కట్టేసి ప్యాక్ చేస్తున్నాం అనమాట. అందరం కలిసి ఇక్కడైతే అందరం కలుసుకొని చేస్తున్నామండి. సో మీకు కైలాస గౌరీ నోము గురించి నేనైతే వివరంగా చెప్తానండి. ఈ కైలాస గౌరీ నోము లేదా వ్రతము అనేది హిందూ సనాతన ధర్మంలో వివాహం అయిన స్త్రీలు తమ భర్త దీర్ఘాయుషు, ఆరోగ్యం మరియు కుటుంబ శ్రేయస్సు కోసం భక్తి శ్రద్ధలతో ఆచరించే అత్యంత పవిత్రమైన పూజా విధానం అండి. ఇది ముఖ్యంగా మహాశివరాత్రి నాడు కానీ రథసప్తమి నాడు కానీ ఈ వ్రతం పట్టాలండి. అంటే కథ చదువుకొని అక్షంతలు వేసుకోవాలన్నమాట. స్త్రీల వ్రత కథలు అని రాసి ఉంటుంది పుస్తకం, దాంట్లో చూసి వేసుకోవాలి. మేమైతే రెడీ అయిపోయాము అండి. రెడీ అయిపోయి నేను మా అన్నయ్య గారు అమ్మాయి ఇద్దరం చేసుకుంటున్నాము. సో గుడికి అయితే వెళ్తున్నామండి. శివుడి గుడి అనమాట, ఇది శివాలయము. మా అమ్మగారు ఊళ్ళో నాకు తెలిసి నా చిన్నప్పటి నుంచి కూడా ఉందండి ఈ గుడి అయితేను. ఫస్ట్లో అయితే కొంచెం గుడి అంతా కూడాను పాడుపడినట్టు ఉండేది. తర్వాత తర్వాత ఇదంతా మంచిగా కట్టించారండి. బాగా చేశారనమాట, డెవలప్మెంట్ బాగా చేశారనమాట గుడి అంతాను. చాలా బాగుంటుందండి గుడి. అయితే మేమైతే పూజ చేస్తున్నామండి, మా అన్నయ్య అమ్మ నేను. చేయించేది ఎవరో కాదండి, మా అన్నయ్యను. నిజంగా అది మా అదృష్టం అండి, మా అన్నయ్య మాకు పూజ చేయించడం అనేది. అన్నీ కూడా చక్కగా చేయిస్తారండి మా అన్నయ్య గారు. సో అదైతే పూజ చేస్తున్నామండి మేము. పూజ చేసిన తర్వాత గణపతికి గౌరీ అమ్మవారికి పూజ చేసిన తర్వాత కథ చదువుతారండి మా అన్నయ్య. చదివితే అక్షంతలు వేసుకుంటామండి మేము. కుంకుమతో అమ్మవారిని పూజ చేసుకున్న తర్వాత, అంతేకాకుండా అమ్మవారికి అయితేను చీర, జాకెట్టు, గాజులు, పసుపు, కుంకుమ, కొబ్బరికాయ, పళ్ళు అన్నీ కూడాను ఇస్తారండి అక్కడ అమ్మవారికి. కామదాంబ అమ్మవారు అనుకుంటా అమ్మవారి పేరు, సర్వకామదాంబ. పరమేశ్వరుడు సర్వకామదాంబ అనమాట. సో అయితే మేము అయిపోయిందండి, పూజ అయిపోయింది. అయిపోయిన తర్వాత అమ్మవారికి పళ్ళల్లోనూ ఇలా గుప్పెళ్ళతోటి పసుపు కుంకుమ పెడతామండి. పెట్టిన తర్వాత దాంట్లోనే చీర జాకెట్టు కూడా పెడతాము. ఒక అత్తలం అంటే ఒక డజను అరటిపళ్ళు అనమాట, అరటిపళ్ళు పెట్టాలి. నెక్స్ట్ దాంట్లోనూ తాంబూలం పెట్టిన తర్వాత మట్టెలండి, వెండి మట్టెలు ఉంటాయి కదా, ఆ మట్టెలు, మంగళసూత్రం, బంగారం మంగళసూత్రం కూడా పెట్టాలండి, అమ్మవారికి ఇవ్వాలన్నమాట. అవన్నీ పెట్టామండి. పువ్వులు, గాజులు, అవి కాకుండా అరటిపళ్ళు కాకుండా వేరే బత్తాయి పళ్ళు కూడా పెట్టామండి, కొబ్బరికాయ, ఇవన్నీ కూడా పెట్టి ఫస్ట్ అమ్మవారికి ఇవ్వాలండి. ఇది ఈ ఫస్ట్ నైవేద్యంగాను అమ్మవారికి ఇవ్వాలన్నమాట. పసుపు కుంకుమ అనేది ఇవి తీసుకెళ్ళి ఇస్తున్నానండి ఫస్ట్ నేను. ఫస్ట్ అమ్మవారికి ఇచ్చిన తర్వాత అప్పుడు ఇంకా ముత్తైదులు ఉంటారు కదా, ఆ ముత్తైదులకి పసుపు కుంకుమ కూడా పంచిపెట్టాలండి. ఇది మామూలుగా అయితే 5 కుంచాలు అంటారు కదా, అంటే 15 kgs అనమాట. 5 కుంచాల పసుపు, 5 కుంచాలు కుంకుమ కూడా పెట్టాలి. పసుపు కుంకుమ కావాలండి పంచడానికి అనమాట, అందరికీ పంచడానికి అయితే అదైతే కంపల్సరీగా కావాలండి. 5 కుంచాలు అయితే ఉండాలంటే 15 kgs, 15 kgs టోటల్గా 30 kgs అనమాట. మీకు ఇంతకుముందు నేనైతే పసుపు కొమ్మలు ఆడించానని చెప్పేసి ఒక వీడియో పెట్టాను కదా, సో దీనికోసమేనండి. కుంకుమ అంతా చేశానని చెప్పేసి చెప్పాను కదా మీకు, ఇంట్లో కుంకుమ రాలేసి కుంకుమ కొంచెం చేశానని చెప్పాను కదా, అది ఈ నోము కోసమేనండి నేను చేసుకుంటాను. అమ్మవారికి అయితే ఫస్ట్ వాయనం ఇచ్చేస్తున్నామండి. ఆ పసుపు కుంకుమ, గాజులు, చీర, జాకెట్టు అన్నీ ఇచ్చేసిన తర్వాత అప్పుడు గుళ్ళో కూడా ఒక ముత్తైదు, ఎంతమంది ముత్తైదువులు ఉంటే అంతమంది ముత్తైదువులకి ఇచ్చేసేసి ఆ తర్వాత ఇంటికి రావాలండి. ఇంటికి వచ్చిన మటుకు ఎవరితో మాట్లాడకూడదండి. ఇంకా ఇచ్చేసిన తర్వాత నుంచి అసలు మౌనంగా కూర్చోవాలండి. మొత్తం వ్రతం అయ్యే వరకు కూడా మౌనంగా కూర్చొని అందరికీ కూడా పసుపు కుంకుమ, పువ్వులు, గాజులు, బ్లౌజ్ పీసు ఇవన్నీ ఇచ్చుకోవాలండి. ఫస్ట్ ప్యాక్ చేసాం కదా, అవి కూడా ఇచ్చుకోవాలండి.
చాలా మంచిదండి ఈ వ్రతం చేసుకుంటే. ఈ వ్రతంలో భాగంగా అమ్మవారికి షోడశోపచారాలతో పూజ చేస్తారండి. పూజా సమయంలో అమ్మవారికి పసుపు, కుంకుమ, చీర, గాజులు, పళ్ళు, నైవేద్యాలు కూడా సమర్పిస్తారండి. ఇదండి 5 కొంచాల పసుపు, 5 కొంచాల కుంకుమ అయితే కావాలండి కంపల్సరీగా. మీకు నచ్చితే కనుక ఈ వీడియో లైక్ చేయండి ఫ్రెండ్స్. అందరికీ కూడా సర్వ సౌభాగ్యాలు కలగాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఆ కైలాస గౌరీదేవి అనుగ్రహం ఉండాలని, మీకు కూడా లభించాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. నాకైతే చాలా బాగా జరిగిందండి ఆ రోజైతేను. తొందరగా కూడా 2.5 అవర్లో మొత్తం కంప్లీట్ అయిపోయిందండి. పసుపు కుంకుమ కూడా అందరికీ ముత్తైదులకి ఇచ్చుకున్నానండి. థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్ ఎవ్రీవన్.